స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచెల వారి ఆధ్వర్యంలో యాచకులకు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న మాచెల జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ గారు మరియు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవం మరియు నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం యాచకులకు మరియు వృద్ధులకు నూతన వస్త్రదానము మరియు అన్నదానం నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు పెద్దలు మాచెల జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ హాజరై ముందుగా అందరికీ పేరు పేరున నూతన విశ్వావసు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి సహాయము పొందలేని స్థితిలో ఉండి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న యాచకులకు, వృద్ధులకు ప్రతినిత్యము స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి 3 పూటల అన్నదానం చేస్తున్న మెట్టు గోవిందరెడ్డి సేవలు వెలకెట్టలేనివి అని కొనియాడారు. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మా మండల న్యాయ సేవా కమిటీ సభ్యులు మెట్టు గోవిందరెడ్డికి లిఖితపూర్వకంగా అందజేసిన మేము వాటిని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్క మనిషికి కూడు, గుడ్డ, నీరు బ్రతకడానికి అవసరమని, మీరు స్వేచ్ఛగా జీవించే హక్కు అందరికీ సమానంగా ఉన్నదని, కాబట్టి మీరు ఎలాంటి వివక్షకులోనూ కాకుండా మా మండల న్యాయ సేవా కమిటీ ద్వారా ఉచిత న్యాయం పొందవచ్చు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్పిన విధంగా వారు నారాయణులని తలించి వారికి సేవ చేయాలని, వారే కనిపించే ప్రత్యక్ష దైవాలని తెలిపారు. ఒక అనాథకు అన్నం పెట్టలేని, ఒక వితంతువు కన్నీటిని తుడవలేని ఏ మతాన్ని కానీ, ఏ దైవాన్ని కానీ నేను నమ్మను అని ఏ శాస్త్రాలలోనూ పురాణాలలోనూ గంగలో పారవేయమన్న స్వామి వివేకానంద సూక్తులు ఈ సందర్భంగా గోవిందరెడ్డి గుర్తు చేశారు. అనంతరం జడ్జి శ్రీనివాస్ కళ్యాణం గారి చేతుల మీదుగా 100 మంది యాచకులకు, వృద్ధులకు వస్త్రదానం చేసి అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమం అనంతరం స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరూ మాచెల జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి చిన్నారులకు, సభ్యులందరికీ, ప్రజలకు భోజన ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వరల్డ్ బీయింగ్ ఫౌండేషన్ చైర్మన్ శాంతి టీచర్ గారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు ప్రతిభ వికాస్ కాలేజీల డైరెక్టర్ షేక్ నగర్ వలి, ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఎంసెట్ కోచింగ్ టీచర్ ఆవుల ఆంజనేయులు, హెడ్ మాస్టర్ పాపిరెడ్డి, హరిబాబు, శ్రీనివాస్, నాగలక్ష్మి, నాగమణి, రామాంజనేయులు, మంగమ్మ, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, చింతలపూడి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.